మనతో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఉన్నారు. చెప్పండి సార్, మనకి ఇప్పుడు మొత్తం అంతా కూడా హెచ్సియు విద్యార్థులు, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు బయటకు వచ్చి ధర్నాలు చేస్తారు, వాళ్ళు అరెస్ట్ చేస్తారు, భూములు అబ్బందులు అంటున్నారు. భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంటి హెచ్సియు భూముల విక్రయంపై? భారతీయ జనతా పార్టీ స్టాండు విద్యార్థుల వైపు ఉంటుంది, భవిష్యత్ తరాల యువత వైపు ఉంటుంది. ఎందుకంటే అదొక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, అదొక విజ్ఞాన గని, భవిష్యత్తులో విద్యార్థులకు ఒక జ్ఞాన సంపద కలిపిన యూనివర్సిటీకి సంబంధించి ఎటువంటి ల్యాండ్స్ని కూడా అమ్మడానికి మేము ఒప్పుకోము. భారతీయ జనతా పార్టీ అవసరమైతే కోర్టు సాయం తీసుకుంటాము, విద్యార్థి ఉద్యమం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తాము. ఎట్టి పరిస్థితులు కూడా ఈ దుర్మార్గపు ఏదైతే కాంగ్రెస్ సర్కారు ఉందో వీళ్ళకు భూములు అమ్మతందుకో పన్నులు పెంచదందుకు అధికారం ఇవ్వలేదు. ఇలా మోసపూరిత ఉచిత స్కీమ్ల గురించి మీకు దమ్ముంటే, మీకు చేవ ఉంటే, మీకు పరిపాలించే సత్తా ఉంటే ఆదాయం పెంచుకోండి. దీనికి భూములు అమ్మటం కాదు కదా, ఆదాయం పెంచుకొని పరిపాలన దక్షత చూపించండి. ఉన్నది అమ్ముదామంటే ఇప్పటికే పోయిందంతా నువ్వే చెప్పాడు కదా. ఇప్పుడున్న గౌరవనీయ ముఖ్యమంత్రి పోయినసారి పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఈ భూములు అమ్మితే భవిష్యత్ తరాలకు ఎలా అన్నాడు. ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, పార్కులకు కావచ్చు, లేకపోతే భవిష్యత్తు ఉపయోగాల గురించి ఆయననే అడిగాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట నేను చెప్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు చెప్పిన మాట మీద నువ్వు నిలవాడు. భవిష్యత్ తరాల భవిష్యత్తు భంగం చేయకు, వాళ్ళకి భవిష్యత్తు లేకుండా చేయకు. ఈ పార్కు అంటే సుమారు 400 ఎకరాలు, అది పర్యావరణం కావచ్చు, రేపు పార్క్ కావచ్చు, క్రీడాంగణం కావచ్చు, అన్ని రకాల పక్షులు, పక్షాదులు, నేచర్ అన్ని రకాలుగా ఉన్నాయి. ఈరోజు భూమి కరువైపోయిన హైదరాబాద్లో అట్లాంటి భూమి కూడా నువ్వు నీ అనుయాయులకు, మీ ఎవరైతే కాంగ్రెస్ గుత్తాదారులకు నువ్వు అప్పనంగా కట్టబెట్టాలనుకుంటున్నారో అది ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఒప్పుకో. అంటే భూముల అమ్మకాన్ని మీరు విభజిస్తున్నారా, లేకపోతే హెచ్సియు భూముల అమ్మకాన్ని మీరు విభజిస్తున్నారు? మొత్తం భూముల అమ్మకాన్ని వ్యతిరేకిస్తున్నాము. ఆయన చెప్పిందే, ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, ఒకవైపు భవిష్యత్ తరాలకు పనికొస్తే కార్యాలయాలు కావచ్చు, పార్కులు కావచ్చు, ఇంకా రకరకాల భవిష్యత్ తరాల అవసరాలకు పనికొస్తే ఆయననే ఉద్యమాలు చేశాడు. అంటే ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మంచిగా లేదు, మేము తప్పనిసరి పరిస్థితుల్లో అమ్ముతున్నాము, ముందుకు నడవాలంటే గల్లపెట్ట మొత్తం ఖాళీ అయింది పరిస్థితి అని చెప్పేసి అంటున్నారు. నో, ఇప్పుడు గల్లపెట్ట కాలినప్పుడు ముందే తెలాలి. అసమర్థ వాగ్దానాలు చేసే బదులు మోసపూరిత వాగ్దానాలు చేసేటప్పుడు ముందే తెలాలి రాష్ట్ర ఆదాయం ఎంత, నీ దమ్ముని స్థాయి, నీకు ఒకవేళ పరిపాలన దక్షత ఉంటే, నీకు ఏమైనా తెలివి ఉంటే, మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మేధావులందరి ఆలోచన క్రోడీకరించి యొక్క ఆదాయాన్ని పెంచే మార్గాలు చూడండి, అవినీతిని అరిగట్టండి, ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో అవి అరిగట్టండి. తప్ప నువ్వు భూములు అమ్ముతామనుకుంటే భూములు అమ్ముకుంటూ పోతే వాళ్ళ భవిష్యత్ తరాలకు ఎట్లా? ఇప్పుడు నీలాగానే 1956 నుంచి ఉన్న ముఖ్యమంత్రులు అనుకుంటే ఎక్కడ మిగిలేదు భూమి. కాబట్టి తప్పుడు అభిప్రాయము, భూములు అమ్మటం వల్లనే ఖజానా నిండుతుంది అనేది పెద్ద తప్పుడు అభిప్రాయం. మీరు కూడా మీడియా మిత్రులు కూడా ఇది ఒకసారి భవిష్యత్ తరాలకు ఎందుకు అవసరం అనేది కూడా మీరు ఆలోచించాలి. ప్రకృతి కావచ్చు, పార్కులు కావచ్చు, భవిష్యత్ తరాలకు ఉపయోగాలు కావచ్చు, కమ్యూనిటీ అవసరాలు కావచ్చు, ఇవన్నీ ప్రజలకు అవసరం. కనుమరుగైపోతున్న ఖాళీ స్థలాలకు రాను రాను ఇంకా తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. కాబట్టి గవర్నమెంట్ వెంటనే విరమించుకోవాలి. ఇప్పుడు వక్ఫ్ ఏదైతే ఉందో, వక్ఫ్ భూములకు సంబంధించి ఇప్పుడు త్వరలో అతి బిల్లు రానుంది. దానిపై అసదుద్దీన్ ఓవైసీ మీకు డైరెక్ట్గా బీజేపీకి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీనికి ఎదుర్కోక తప్పదు, దీనికి తగిన మూల్యం చెల్లించాల్సింది అంటున్నారు. మూల్యాంకు మేము ప్రతి మూల్యం కూడా సమాధానం ఇస్తాము. అసదుద్దీన్ ఓవైసీకి మేమేమి వెనకబడేం లేము, ఎవరికి భయపడేదేం లేదు. మేము వక్ఫ్ భూముల గురించి ఏం సవరణలు ఏం లేవు. ఎక్కడ కూడా అసదుద్దీన్ ఓవైసీ ఏదైతే విష ప్రచారం చేస్తున్నాడో, మసీదులు, దర్గాలు, మద్రాసాలు అట్లా జోలుకోము. అవి కాదు, ఏదైతే మీరు పేద ప్రజల భూములు ఆక్కుంటున్నారో, ఇస్లాం మతం పుట్టక ముందు ఉన్న గుళ్ళ భూములు మై అంటున్నారో, క్రీడా మైదానాలు ఏదైతే ఈడెన్ లాంటి మన కలకత్తా క్రికెట్ మైదానాలు కావచ్చు, ఆర్మీ కావచ్చు, కొన్ని వందల వేలాది సంవత్సరాల ముందు ఏర్పడ్డాండి, ఇస్లాం మతం పుట్టక ముందే ఏర్పడలాంటి కుంభమేళ స్థలాలే మీ అంటున్నారంటే మీరు ఎంత మోసపూరితంగా క్లెయిమ్ చేస్తున్నారు. 1940లో 30,000 ఎకరాలు ఉంది, 9 లక్షల ఎకరాలు ఎక్కడికి వచ్చినాయి. కాబట్టి ఈ మోసపూరిత చర్యను అరికట్టడానికి రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిచ్చిన ఏదైతే రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగంలో వీళ్ళు ఆ సవరణలో ఏం చేశారు, ఈ దోషద్రోహ కాంగ్రెస్ పార్టీ అంటే ఎటువంటి అవకాశం లేకుండా, న్యాయసాయం లేకుండా, న్యాయస్థానాలకు వెళ్లకుండా సవరణ చేశారు. ఇంకా భారత రాజ్యాంగాన్ని వాళ్ళు వ్యతిరేకించడం అది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అలా కాదు, ప్రతి ఒక్క న్యాయస్థానాలకు వెళ్ళి న్యాయం పొందొచ్చని ఒక సవరణ మాత్రమే. ఎట్టి పరిస్థితుల్లో కూడా మసీదులు, దర్గాలు, మద్రాసాలు ఏదైతే ప్రార్థనా స్థలాలు వాటి ప్రసక్తికి వెళ్ళే సమస్యనే లేదు. అంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండోనేషియా ఏదైతే ముస్లిం పాలిత దేశాలు ఉన్నాయో అక్కడ ఎక్కడ కూడా వక్ఫ్కు సంబంధించిన ప్రస్తావన లేదు. ఎస్పెషల్లీ మన భారత్లోనే ఇది ఎక్కువ రావడానికి కానీ, లేకపోతే ఈ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ చేస్తున్నారంటారు దీనివల్ల? ఇది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పని అది కదా. 1940 నుంచి దేశాన్ని చీల్చింది, దేశాన్ని నమ్మింది, దేశంలో స్వాతంత్రం ఎమర్జెన్సీ పెట్టింది. కాంగ్రెస్ పరిపాలన అంటేనే దేశద్రోహుల పార్టీ. అది నెహ్రూ అనే ఒక అన్ని వ్యసనాలు ఉన్న వ్యక్తి దేశాన్ని తన సొంతం గురించి మొత్తం 60 ఏళ్ళు ఈ దేశాన్ని పట్టి పీడించిన శని అనేది ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కాబట్టి వక్ఫ్ బోర్డులు అక్కడ ఎక్కడ కూడా ముస్లిం పర్సనల్ బోర్డులు లేవు, ఎక్కడ కూడా ఈ త్రిబుల్ తలాకులు లేవు.
ఇవన్నీ ప్రత్యేకంగా కాంగ్రెస్లకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది. ముస్లిమ్స్లని మైనార్టీలని ముజ్జగింపు రాజకీయాల వల్ల ఏదైతే అసౌద్దీన్ ఓవైసీ చేస్తున్న విష ప్రచారం ఉన్నదో ఆ విష ప్రచారాన్ని మేము ధాటిగా తిప్పికొడతాము. మొత్తం భారతదేశ ప్రజల ఆమోదం పొందినాము, ఇన్క్లూడింగ్ ముస్లిం పేద ప్రజల ఆమోదం కూడా పొందినాము. కాబట్టి ఇంకా దాన్ని సవరణ ఎవ్వరు ఆపలేరు. ఇంకా వాళ్ళు ఏమైనా అనుకుంటే కూడా వాళ్ళకున్న ఏమైనా వెనక శక్తులు ఏమైనా ఉన్నా కానీ అవి కూడా ఆపలేవు. శక్తులు అంటే వాళ్ళకేమైనా ఉంటుండొచ్చు, గొడవలు చేయడానికి అది చేయడానికి, ఏదైతే అల్ల సంఘ విద్రోహ శక్తులను రెచ్చగొట్టి ఏదైతే అనుకుంటున్నారో అందరి భర్తం ఎట్లయితే జవాబు జైసా దేనేగా వయసు దేతాంలో. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.